శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ప్రయాగా సమీపమున బాందా జిల్లాలో రాజాపురము అను గ్రామము గలదు. అచట ఆత్మారాం డూబే అను సుప్రసిద్ధుడైన సరయూపారీణ బ్రాహ్మణుడు ఉండెను. శ్రీమతి తులసీదేవి ఆయన ధర్మపత్ని. క్రీస్తు శకం 1497, విక్రమశకం 1554 సంవత్సరమున శ్రావణ శుద్ధ సప్తమి నాడు అభుక్త మూలా నక్షత్రమున ఆ పుణ్య దంపతులకు జన్మించిన ముద్దుబిడ్డడే మన గోస్వామి తులసీదాసు. అతడు మాతృగర్భమున 12 మాసములు మసలెను. శిశువైన తులసీదాసు పుట్టగనే రోదనము కావింపలేదు. అతని ముఖము నుండి రామ్ అను శబ్దము వినిపించెను. ఆయన నోటిలో 32 దంతములు ఉండెను. చూచుటకు అతడు 5 సంవత్సరముల ఈడుగల బాలకుని వలె ఒప్పుచుండెను. ఇట్టి అద్భుత లక్షణములు గల బాలకుని చూచి ఆయన తండ్రి అమంగళములని శంకించి భీతిల్లెను. కుమారుని విషయమై ఆత్మారాముడు పెక్కు విధములుగా ఊహాగానము చేయసాగాను. తల్లి అయిన తులసి మిక్కిలి చింతించెను. ఆమె ఆ పసికందును దశమి నాటి రాత్రి దాసి చేతులలో ఉంచి ఆ దాసి యొక్క అత్తగారింటికి పంపెను. మరునాడు ఆ పవిత్రమూర్తి ఈ లోకమును వీడెను. చునియా అను పేరుగల ఆ దాసి ఆ శిశువును మిక్కిలి ప్రేమానురాగములతో పెంచెను. తులసీదాసునకు దాదాపు 5.5 సంవత్సరముల ప్రాయమున చునియాగూడ దివంగతురాలయ్యను. ఇప్పుడతడు అనాథ బాలుడై ఇంటింటికి తిరుగసాగాను. జగజ్జనని అయిన పార్వతీదేవికి ఈ అమాయక బాలునిపై కృపగలిగెను. ఆమె బ్రాహ్మణ స్త్రీ వేషమున ప్రతిదినము ఆ బాలుని కడకు వచ్చి స్వహస్తములతో అతనిచే అన్నము తినిపించుచుండెడిది. రామశైల నివాసి అయిన శ్రీ అనంతానందజీ ప్రియశిష్యుడు శ్రీ నరహరి ఆనంద. అతడు పరమేశ్వర ప్రేరణచే ఈ బాలకుని వెదుకుచూ వచ్చెను. ఈ బాలకునకు రాంబోలా అను పేరు పెట్టి అతడు వానిని తనతో అయోధ్యకు తీసుకుని వెళ్ళెను. విక్రమశకము 1561 సంవత్సరమున మాఘశుద్ధ పంచమి శుక్రవారము నాడు అతడు ఆ బాలకునకు ఉపనయన సంస్కారములను జరిపించెను. ఎవ్వరి ప్రేరణ లేకయే ఏకసంతగ్రాహి అయిన రాంబోలా గురూపదేశమైన వెంటనే గాయత్రీ మంత్రమును ఉచ్చరించెను. దానిని చూచి అందరూ చకితులైరి. పిమ్మట నరహరి స్వామి రాంబోలాకు వైష్ణవ సంప్రదాయమును అనుసరించి పంచ సంస్కారములను జరిపించి రామమంత్ర దీక్షను వసంగెను. అయోధ్యయందే అతనిచే విద్యాధ్యయనము చేయించెను. బాలకుడైన రాంబోలా మిక్కిలి బుద్ధిమంతుడు, చురుకైనవాడు. అతడు ఏకసంతగ్రాహి. గురుముఖతః ఒకసారి విన్నంతనే ఆ విషయము అతనికి కంఠస్థమగుచుండెను. ఆ గురు శిష్యులిద్దరును అచట కొంతకాలము గడిపి అనంతరము వరాహక్షేత్రమునకు చేరిరి. అక్కడ శ్రీ నరహరిస్వామి తులసీదాసునకు రామచరితమును వినిపించెను. కొలది దినముల పిమ్మట వారు కాశీనగరమును చేరిరి. కాశీలో శేష సనాతన స్వామి వారికడ తులసీదాసు 15 సంవత్సరముల కాలము అధ్యయనము చేసి వేదములను వేదాంగములను జిహ్వాగ్రమున నిలుపుకొనెను. ఇచ్చట ఆయనకు సాంసారిక వాసనలు జాగృతములయ్యెను. గురునాజ్ఞను తీసుకొని తిరిగి తన జన్మస్థానమునకు చేరెను.
అచట తన వారెవ్వరునూ మిగిలియుండకపోవుటను అతడు గ్రహించెను. తన మాతాపిత్రాదులకు విద్యుక్తములైన శ్రాద్ధకర్మలను ఆచరించెను. అచటనేయుండి జనులకు శ్రీరామచరితమును వినిపింపసాగాను. విక్రమశకము 1583 సంవత్సరమున జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారము నాడు భారద్వాజ గోత్రజయైన రత్నావళియను సుందరితో ఆయనకు వివాహమయ్యను. ఆ క్రొత్త దంపతులు సుఖ సంతోషములతో తమ జీవితమును కొనసాగించుచుండిరి. ఒకసారి రత్నావళి తన సోదరునితో కూడి పుట్టింటికి వెళ్ళెను. కొంతసేపైన తరువాత తులసీదాసు భార్య మీద ప్రేమతో తన ఇంటి నుండి బయలుదేరి తన భార్య పుట్టింటికి చేరెను. అతనిని చూచి భార్య రత్నావళి తన భర్తను చులకన చేయుచూ ఇట్లనెను: రక్తమాంసములతో గూడిన ఈ నా తనువుపై గల ఆసక్తిలో సగమైనను మీకు భగవంతునిపై ఉన్నచో మీరు తరించియుండెడివారు. ఆమె మాటలు తులసీదాసు మనస్సులో బాగుగా నాటుకొనెను. దానితో ఆయనలో అంతర్మథనము జరిగెను. ఆయనకు కనువిప్పు కలిగెను. వెంటనే ఆయన మనస్సు భగవంతుని మీదకు మరలెను. మరుక్షణముననే అతడు అచటి నుండి తన ఇంటికి చేరెను. పిదప ప్రయాగ వెళ్ళెను. అచ్చట తులసీదాసు గృహస్థ వేషమును పరిత్యజించి సాధువేషమును స్వీకరించెను. పిమ్మట తీర్థయాత్రలను గావించుచు అతడు కాశీ చేరెను. ఈ సమయముననే ఆయనకు మానస సరోవరమున కాకభుషుండి దర్శనమాయను. కాశీలో తులసీదాసు రామకథా ప్రవచనము చేయసాగెను. ప్రతినిత్యము తులసీదాసు తన సంధ్యావందనము ముగిసిన పిమ్మట ఆ తీర్థమును ఒక చెట్టు మొదట చల్లుచుండెడివాడు. ఆ చెట్టుపైనున్న ఒక బ్రహ్మరాక్షసుడు ఆ తీర్థ ప్రభావమున శాప విముక్తుడై మానవ రూపమున తులసీదాసు సమ్ముఖమున నిలిచెను. అతడు, నీ తీర్థ ప్రభావమున నాకు శాప విముక్తి కలిగినది, నీకు నేను ఏ విధముగా సహాయపడగలనో తెలుపుము అని తులసీదాసును అడిగెను. అప్పుడు తులసీదాసు, నాకు శ్రీరాముని దర్శనము కలుగు ఉపాయమును తెలుపుడు అని ఆయనను ప్రార్థించెను. అప్పుడు అతడు, అట్టి శక్తి నాకు లేదు, నీవు హనుమంతుని ఆశ్రయించినచో నీ కోరిక నెరవేరును అని పలికెను. అది సరే, హనుమంతుని దర్శనము కలుగుట ఎట్లు అని తులసీదాసు ప్రశ్నించెను. దానికి సమాధానముగా అతడు, యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అను శ్లోకమును పఠించెను. అనగా, శ్రీ రఘురాముని కథాప్రవచనము జరుగుచోట ఆంజనేయుడు తప్పక ఉండి తీరును. తులసీదాసు ప్రవచనమును వినుటకు నిత్యము ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చుచుండెడివాడు. అతడు శ్రీరామకథా శ్రవణము చేయుచు ఆర్ద్ర హృదయముతో ప్రేమ విహ్వలుడగుచుండెను. అతడు ఎవరో కాదు, మారువేషమున వచ్చిన ఆంజనేయ స్వామియే. తులసీదాసు ఆయనకు ప్రణమిల్లి, స్వామి, మీరు ఎవరు? అందరికంటేనూ ముందుగా వచ్చి చివరికి వెళ్ళుచున్నారు అని అడిగాను. అప్పుడు ఆంజనేయుడు ఆయనకు తన రూపమును చూపెను. అంతట తులసీదాసు మిక్కిలి హర్షితుడై, స్వామి, నాకు శ్రీరాముని దర్శనము కలిగింపుము అని ప్రార్థించెను. ఆంజనేయుడు ఇట్టు నుడిపెను, నీవు చిత్రకూటమునకు వెళ్ళుము, అచ్చట నీకు శ్రీ రఘునాథుని దర్శనము కాగలదు. ఈ మాటలు విని తులసీదాసు శ్రీరామ దర్శనమునకు త్వరపడుచున్నవాడై చిత్రకూటమునకు చేరెను. అక్కడ రామఘట్టమునందు ఒక పీఠమును ఏర్పరచుకొనెను. ఒకనాడు అతడు కామదగిరికి ప్రదక్షిణమొనర్చుటకు బయలుదేరెను. మార్గమున ఆయనకు శ్రీరాముని దర్శనమాయెను. మిక్కిలి అందమైన ఇద్దరు రాజకుమారులు ధనుర్బాణములను ధరించి గుర్రములపై వెళ్ళుచుండిరి. తులసీదాసు వారిని చూసి ముగ్ధుడాయను. కాని వారిని అతడు గుర్తింపలేదు. పిమ్మట ఆంజనేయుడు
ఆయన కడకు వచ్చి వాస్తవమును ఎరింగించెను. అప్పుడు అతడు మిక్కిలి పశ్చాత్తాపపడసాగాను. హనుమంతుడు అతనిని అనునయించి మరలా మరునాటి ప్రాతకాలమున శ్రీరామ దర్శనమగునని తెలిపెను. విక్రమశకం 1607 సంవత్సరమున మౌని అమావాస్య బుధవారము నాడు శ్రీరామచంద్ర ప్రభువు మరలా అతని ముందు ప్రత్యక్షమాయను. బాలరూపుడుగా ఉన్న శ్రీరాముడు తులసీదాసుతో, బాబా, మాకు చందనము ఇమ్ము అని అడిగాను. ఈసారి పొరపాటు జరగకుండా ఆంజనేయుడు చిలక రూపము ధరించి ఈ దోహాను పలికెను. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घी से तिलक चेत रघुवीर. అనగా చిత్రకూటమునందలి రామఘట్టమున సజ్జన సమూహములు గలవు. తులసీదాసు చందనము దీసెను, రఘువీరుడు తిలకమును దిద్దెను. నీవు తీయు చందనమును దిద్దువాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర భగవానుడే. తులసీదాసు అద్భుతమైన రాముని తేజస్సునకు అబ్బురపడి తన శరీర స్పృహను కోల్పోయెను. భగవానుడు తన చేతితో చందనమును తీసుకొని తనకును తులసీదాసుకును ముఖముల యందు తిలకమును దిద్దెను. అనంతరము అతడు అంతర్ధానమాయను. విక్రమశకము 1628 సంవత్సరమున ఆంజనేయుని అనుమతితో తులసీదాసు అయోధ్యకై బయలుదేరెను. ఆ సమయమున ప్రయాగయందు మాఘమేళా జరుగుచుండెను. అతడు అచ్చట కొన్ని దినములు గడిపెను. 6 పర్వదినముల పిమ్మట ఒక వటవృక్ష ఛాయయందు ఆయనకు మహర్షులైన భరద్వాజ యాజ్ఞవల్క్యుల దర్శనమాయెను. వరాహ క్షేత్రమునందు గురువు ద్వారా తాను వినిన కథయే అతట చెప్పబడుచుండెను. అతటి నుండి అతడు కాశీనగరమునకు చేరి ప్రహ్లాద ఘట్టమున ఒక బ్రాహ్మణుని ఇంటియందు నివసింపసాగాను. అచ్చట అతనిలో కవితాశక్తి జాగృతమయ్యెను. సంస్కృత భాషలో శ్లోకరచన చేయసాగాను. కాని పగటివేళ వ్రాసిన శ్లోకములన్నీయూ రాత్రియందు లుప్తములగుచుండెను. ఈ సంఘటనము ప్రతిదినము కొనసాగుచూ వచ్చెను. 8వ దినమున తులసీదాసునకు ఒక కల వచ్చెను. ఆ కలలో, నీవు నీ భాషయందు కావ్యరచన చెయ్యుము అని అతనికి పరమేశ్వరుడు ఆదేశించెను. తులసీదాసు మేల్కొని కూర్చుండెను. ఆ సమయమున శివపార్వతులు అతనికి ప్రత్యక్షమైరి. తులసీదాసు ఆ ఆది దంపతులకు ప్రణమిల్లెను. పరమేశ్వరుడు ఇట్లు పలికెను, నీవు అయోధ్యకు వెళ్ళి వ్యవహార అవధి భాషలో కావ్యరచన చేయుము. నా ఆశీర్వాద ప్రభావమున నీ కవిత సామవేదముతో సమానముగా ఫలములను గూర్చును. సామవేదము వలె దీనిని ప్రజలందరూ గానము చేయుదురు. ఇట్లు ఆశీర్వదించి గౌరీశంకరులు అంతర్ధానమైరి. వారి ఆజ్ఞలను శిరసావహించి తులసీదాసు కాశీ నుండి అయోధ్యకు చేరెను. త్రేతాయుగమున శ్రీరామ జన్మదినోత్సవము జరుపబడినట్లే 1631 సంవత్సరమున అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవములు జరుపబడుచుండెను. ఆనాడు ప్రాతకాలమున శ్రీ తులసీదాసు శ్రీరామచరితమానస రచనను ప్రారంభించెను. 2 సంవత్సరముల 7 మాసముల 26 దినములలో ఆ గ్రంథరచన పూర్తి అయ్యెను. 1633 సంవత్సరమున మార్గశిర శుక్లపక్షమున శ్రీ సీతారాముల వివాహ మహోత్సవము నాడు 7 కాండములను సంపూర్ణమాయెను. ఆ పిదప తులసీదాసు భగవతాజ్ఞను అనుసరించి కాశీ చేరెను. అచట అన్నపూర్ణ విశ్వేశ్వరులకు శ్రీరామచరిత మానసమును వినిపించెను. ఆ రాత్రి
ఆ గ్రంథము విశ్వనాథుని మందిరమున ఉంచబడెను. ప్రాతకాలమున పుస్తకమును తెరచి చూడగా అందు సత్యం శివం సుందరం అను మధుర పదత్రయము వ్రాయబడి ఉండెను. క్రింద శంకర భగవానుని సంతకము కూడా ఉండెను. అచ్చటనున్న జనులు సత్యం శివం సుందరం అను పదములను కూడా వినిరి. ఈ విషయములను వినిన అక్కడి పండితుల మనస్సులలో ఈర్ష్య జనించెను. వారు అందరునూ ఒకటై తులసీదాసును నిందింపసాగిరి. ఆ గ్రంథమును కూడా నష్టపరచుటకు ప్రయత్నించిరి. దానిని దొంగిలించి తీసుకుని వచ్చుటకై 2 దొంగలను పంపిరి. వారు వెళ్ళి చూడగా తులసీదాసు కుటీర సమీపమున 2 వీరులు ధనుర్బాణములను ధరించి కాపలా కాయుచుండిరి. వారు శ్యామగౌరవర్ణ శోభితులై ఉండిరి. వారి దర్శనముతో చూరుల బుద్ధి మారిపోయెను. వెంటనే చోరవృత్తికి స్వస్తి పలికి శ్రీరామ భజనను చేయసాగిరి. తన కొరకై భగవంతుడు కష్టపడినట్లు తెలుసుకుని కుటీరమునందలి వస్తువులన్నిటినీ అతడు దానమునర్చి గ్రంథమును మాత్రము తన మిత్రుడైన టోడర్మల్ కడనుంచెను. ఆ పిమ్మట అతడు మరి యొక్క ప్రతిని వ్రాసెను. దీనిని ఆధారముగా చేసుకుని ఇతర ప్రతులు సిద్ధపరచబడినవి. ఈ గ్రంథము క్రమక్రమముగా ప్రసిద్ధి వహించెను. ఇచ్చట పండితులు ఏమీయూ తోచక ఆ పుస్తకమును పరిశీలింపవలసినదిగా శ్రీ మధుసూదన సరస్వతిని ప్రార్థించిరి. శ్రీ మధుసూదన సరస్వతి గారు ఆ గ్రంథమును సావధానముగా సమగ్రముగా పరిశీలించి మిక్కిలి ప్రసన్నులై తమ సమ్మతిని ఇట్లు తెలిపిరి. ఆనందకాననేహస్మిన్ జంగమస్తుల సేతరు కవితామంజరి భాతి రామభ్రమరభూషిత. కాశీయను ఆనందవనమున తులసీదాసు అనెడి సంచరించు తులసి మొక్క కలదు. దాని కవితారూపమంజరి మిక్కిలి సుందరమైనది. దానిపై శ్రీరాముడనెడి తుమ్మెద సర్వదా పరిభ్రమించుచుండును. దీనితో పండితులకు సంతుష్టి కలుగకపోగా వారి ఈర్ష్య ఇంకనూ అధికమైనది. ఈ గ్రంథ ప్రామాణిక పరీక్షకు వారు మరి ఒక ఉపాయమును ఆలోచించిరి. వారు విశ్వేశ్వరుని ఎదుట ఒక పీఠముపై వేదశాస్త్ర పురాణ గ్రంథములను వాటి అన్నిటికీ అడుగు భాగమున తులసీ రామాయణ గ్రంథమును ఉంచిరి. పిమ్మట మందిరము మూయబడెను. ప్రాతకాలమున మందిర ద్వారము తెరచి చూడగా అట్టడుగున ఉంచబడిన శ్రీరామచరితమానసము వేద పురాణాది గ్రంథముల పైభాగమున వారికి కనబడెను. పండితులందరూ సిగ్గుతో తలవంచుకొనిరి. వారు శ్రీ తులసీదాస గోస్వామి వారికి క్షమాపణ చెప్పుకొని భక్తితో ఆయన పాదోదకమును సేవించిరి. ఇప్పుడు తులసీదాసు అసీఘట్టమున ఉండసాగెను. ఒకనాటి రాత్రి కలిపురుషుడు ఆయన వద్దకు వచ్చి ఆయనను బాధింపసాగెను. గోస్వామీజీ ఆంజనేయుని ధ్యానించెను. మారుతి వినయ పదములను వ్రాయమని ఆయనను ఆజ్ఞాపించెను. తులసీదాసు వినయపత్రికను రచించి భగవంతుని పాదములకడ సమర్పించెను. శ్రీరాముడు దానిపై తన హస్తాక్షరములను ఉంచెను. ఆయనకు అభయప్రదానము చేసెను. అంతట తులసీదాసునకు కలిపురుషుని భయము తొలగిపోయెను. 1680వ సంవత్సరమున ఆషాఢ బహుళ తదియ శనివారము నాడు అసీఘట్టమున రామనామమును స్మరించుచు తులసీదాసు తన తనువును వీడి పరమపదమును చేరెను. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బోల్డ్ అని వీడియోస్ చూసవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.